ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసన్న. లాస్ట్ వీడియోస్లో మనము 6th to 10th క్లాస్ పాలిటిక్స్లోని లెసన్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ చూడడం జరిగింది. ఈ వీడియోలో మనము 6th to 10th పాలిటిక్స్ టోటల్ 100 బిట్స్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. మీరు హైప్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది, మాకు సపోర్ట్ చేసినట్లు కూడా ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ను కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. ఫస్ట్ బిట్, కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, పార్లమెంటు విధానంలో కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖ నుండి ఏర్పడుతుంది మరియు దానికి బాధ్యత వహిస్తుంది. ఆప్షన్ బి, అధ్యక్ష తరహా విధానంలో కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించదు. ఆప్షన్ సి, భారతదేశం మరియు బ్రెజిల్ దేశాలు పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఆప్షన్ డి, అమెరికా అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానానికి ఒక ఉదాహరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. భారతదేశం మరియు బ్రెజిల్ దేశాలు పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తున్నాయి. భారతదేశం పార్లమెంటరీ విధానాన్ని, అమెరికా మరియు బ్రెజిల్ దేశాలు అధ్యక్ష తరహా విధానాన్ని అనుసరిస్తున్నాయి. భారతదేశం పార్లమెంటరీ విధానాన్ని, అమెరికా మరియు బ్రెజిల్ దేశాలు అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తున్నాయి. కాబట్టి ఆప్షన్ సిలో బ్రెజిల్ పార్లమెంటరీ విధానంలో ఉందని ఇవ్వడం తప్పు. నెక్స్ట్ ప్రకటన ఏ, భారతదేశంలో సతీ సహగమన ఆచారం చట్టపరంగా నిషేధించబడింది. వివరణ ఆర్, రాజా రామ్మోహన్ రాయ్ వంటి సంస్కర్తల కృషి వల్ల బ్రిటిష్ ప్రభుత్వం 1829లో ఈ చట్టాన్ని చేసింది. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ బి, ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ సి, ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి, ఏ తప్పు కానీ ఆర్ సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ అవుతుంది. భారతదేశంలో సామాజిక అసమానతలను తొలగించే ప్రక్రియలో భాగంగా సంస్కృతుల తీవ్ర కృషి వల్ల బ్రిటిష్ ప్రభుత్వం 1929లో సతీ సహగమన ఆచారాన్ని చట్టం ద్వారా నిషేధించింది. ప్రకటన మరియు వివరణ రెండు సరైనవి. ఈ బిట్ లాస్ట్ డిఎస్సిలో రావడం జరిగింది, గమనించగలరు. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. కాలం 1 విద్యా హక్కు చట్టం అమలు, సతీ సహగమన నిషేధం, సింధుతాయి సబ్కాల్ జననం, మరియప్పన్ తంగవేలు పారా ఒలింపిక్స్ స్వర్ణం. కాలం 2 1829, 1948, 2010, 2016. జతపరిచినట్లయితే విద్యా హక్కు చట్టం అమలు 1కి సి, సతీ సహగమన నిషేధం 2కి ఏ, సింధుతాయి సబ్కాల్ జననం 3కి బి, మరియప్పన్ తంగవేలు పారా ఒలింపిక్స్ స్వర్ణం 4కి డి. ఇప్పుడు కరెక్ట్ ఆప్షన్ సిఏబిడి. కరెక్ట్ ఆప్షన్ ఏలో ఉంది. విద్యా హక్కు చట్టం 2010 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చింది. సతీ నిషేధం 1829లో జరిగింది. సింధుతాయి సబ్కాల్ 1948లో జన్మించారు మరియు మరియప్పన్ తంగవేలు 2016 రియో పారా ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచారు. నెక్స్ట్, గ్రామ పంచాయతీకి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలను ఎంచుకోండి. 1, గ్రామ పంచాయతీ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత సర్పంచ్కు ఉంటుంది. 2, ఉప సర్పంచ్ను గ్రామ ఓటర్లందరూ నేరుగా ఎన్నుకుంటారు. 3, గ్రామ పంచాయతీలు స్థానికంగా పన్నులు విధించి వసూలు చేయవచ్చు. ఆప్షన్ ఏ 1 మరియు 2 మాత్రమే సరైనవి. ఆప్షన్ బి 1, 2 మరియు 3 అన్ని సరైనవి. ఆప్షన్ సి 1 మరియు 3 మాత్రమే సరైనవి.
ఆప్షన్ డి 2 మరియు 3 మాత్రమే సరైనవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. 1 మరియు 3 మాత్రమే సరైనవి. గ్రామ పంచాయతీ నిర్ణయాలను సర్పంచ్ అమలు చేస్తారు మరియు పంచాయతీకి స్థానిక పన్నులు విధించే హక్కు ఉంటుంది. అయితే ఉప సర్పంచ్ను వార్డు సభ్యులు తమలో ఒకరిని ఎన్నుకుంటారు తప్ప ప్రజలు నేరుగా ఎన్నుకోరు. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ద్వారా గుర్తించబడిన భాషల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 18, ఆప్షన్ బి 22, ఆప్షన్ సి 20, ఆప్షన్ డి 25. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నెక్స్ట్, సమాజంలో ఒక వ్యక్తి లేదా సమూహం పట్ల ప్రతికూల అభిప్రాయాలను కలిగి ఉండి వారిని తక్కువగా చూడడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ వైవిధ్యం, ఆప్షన్ బి మోసధోరణి, ఆప్షన్ సి పక్షపాతం లేదా పూర్వాభిప్రాయం, ఆప్షన్ డి సమానత్వం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పక్షపాతం, పూర్వాభిప్రాయం. ఇతరుల పట్ల ప్రతికూల లేదా తక్కువ అంచనాలతో కూడిన అభిప్రాయాలను కలిగి ఉండటాన్ని పక్షపాతం లేదా పూర్వాభిప్రాయం అంటారు. నెక్స్ట్, పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి కింది వాటిని పరిశీలించి సరికాని దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ నగర పంచాయతీలో వార్డు కౌన్సిలర్లు మరియు చైర్మన్తో కూడిన కమిటీ ఉంటుంది. ఆప్షన్ బి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులను కౌన్సిలర్లు అని పిలుస్తారు, వీరిని ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. ఆప్షన్ సి మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులను మేయర్ అని పిలుస్తారు. ఆప్షన్ డి స్థానిక సంస్థల్లో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు మహిళలకు సీట్లు కేటాయించబడతాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులను మేయర్ అని పిలుస్తారు. మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులను కార్పొరేటర్లు అని పిలుస్తారు. కార్పొరేషన్ మొత్తానికి అధిపతిని మేయర్ అంటారు. కాబట్టి ఆప్షన్ సి తప్పుగా ఇవ్వబడింది. నెక్స్ట్, ప్రకటన. ప్రజాస్వామ్యంలో మెజారిటీ నిర్ణయమే అంతిమంగా అమలు చేయబడుతుంది. వివరణ. ఒక ప్రతిపాదనను సగానికి పైగా సభ్యులు సమర్థిస్తే అది ఆమోదం పొందుతుంది. మైనారిటీల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఉండదు. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ప్రజాస్వామ్యంలో సగానికి పైగా మెజారిటీ సభ్యులు ఆమోదించిన నిర్ణయాలు అమలవుతాయి అనేది నిజం. అయితే ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రకారం మైనారిటీల అభిప్రాయాలను కూడా గౌరవించాల్సి ఉంటుంది. వారికి ప్రాధాన్యత లేదనడం తప్పు. అందువల్ల రెండు సరైన వాక్యాలు అయినప్పటికీ సరైన వివరణ కాదు. నెక్స్ట్, కింది వాటిలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి సరైన ఉదాహరణ ఏది? ఆప్షన్ ఏ స్విట్జర్లాండ్, ఆప్షన్ బి భారతదేశం, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి ఇంగ్లాండ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ స్విట్జర్లాండ్. ప్రజలు నేరుగా చట్టాల రూపకల్పనలో పాల్గొనే ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానం స్విట్జర్లాండ్లో అమలులో ఉంది. భారతదేశం, అమెరికా, ఇంగ్లాండ్లో పరోక్ష ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ఉంది. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఒక నిర్దిష్ట వయసు వచ్చిన పౌరులందరికీ సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించబడింది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 326, ఆప్షన్ బి ఆర్టికల్ 51A, ఆప్షన్ సి ఆర్టికల్ 21A, ఆప్షన్ డి ఆర్టికల్ 370. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ 326. ఆర్టికల్ 21A దేనిని తెలుపుతుందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం దేశంలో నిర్దేశిత వయసు ప్రస్తుతం 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ వివక్ష లేకుండా ఓటు హక్కు కల్పించబడింది. నెక్స్ట్, కింది అంశాలలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ జ్యోతిరావు పూలే కుల వివక్షకు వ్యతిరేకంగా, ఆప్షన్ బి సావిత్రిబాయి పూలే
మహిళా విద్య, ఆప్షన్ సి నారాయణ గురు, సామాజిక సమానత్వం, ఆప్షన్ డి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, సతీ సహగమన నిషేధం మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, సతీ సహగమన నిషేధం మాత్రమే. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు ముఖ్యంగా వితంతు పునర్వివాహాల కోసం పోరాడారు. సతీ సహగమన నిషేధానికి ప్రధానంగా రాజా రామ్మోహన్ రాయ్ కృషి చేశారు. నెక్స్ట్, గ్రామ సభకు సంబంధించి కింది వాటిలో ఏది నిజం కాదు? ఆప్షన్ ఏ గ్రామంలోని 18 సంవత్సరాలు నిండిన ఓటర్లందరూ గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు. ఆప్షన్ బి గ్రామ సభ అనేది కేవలం ఎన్నికైన వార్డు సభ్యుల్లో మాత్రమే కూడిన ఒక చిన్న సంస్థ. ఆప్షన్ సి గ్రామ పంచాయతీ బడ్జెట్ మరియు అభివృద్ధి పనులను గ్రామ సభ ఆమోదిస్తుంది. ఆప్షన్ డి గ్రామ పంచాయతీ జవాబుదారితనంతో పనిచేసేలా గ్రామ సభ నిఘా ఉంచుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గ్రామ సభ అనేది కేవలం ఎన్నికైన వార్డు సభ్యులతో మాత్రమే కూడిన ఒక చిన్న వ్యవస్థ. గ్రామ సభ అనేది గ్రామంలోని ఓటర్లందరితో కూడిన పెద్ద సభ. ఇది కేవలం ఎన్నికైన వార్డు సభ్యులతో మాత్రమే ఉండే చిన్న సంస్థ కాదు. వార్డు సభ్యులతో కూడినది గ్రామ పంచాయతీ. నెక్స్ట్, మన దేశంలో విద్యా హక్కు చట్టం ఏ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది? ఆప్షన్ ఏ ఏప్రిల్ 1, 2010, ఆప్షన్ బి జనవరి 26, 1950, ఆప్షన్ సి ఆగస్టు 15, 2009, ఆప్షన్ డి 2000, ఆప్షన్ డి నవంబర్ 26, 1949. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఏప్రిల్ 1, 2010. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించే విద్యా హక్కు చట్టం 2010 ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. నెక్స్ట్, ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రజల మత విశ్వాసాలు, ఆచారాలు దేనిపై ఆధారపడి మారుతూ ఉంటాయి? ఆప్షన్ ఏ కేవలం రాజ్యాంగ చట్టాలపై మాత్రమే, ఆప్షన్ బి వనరులు, పర్యావరణం మరియు వాతావరణ పరిస్థితులపై, ఆప్షన్ సి కేవలం విదేశీ పర్యాటకుల రాకపై మాత్రమే, ఆప్షన్ డి కేవలం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వనరులు, పర్యావరణం మరియు వాతావరణ పరిస్థితులపై. భౌగోళిక విస్తృతిలో ప్రజలు నివసించే ప్రాంతంలోని లభ్యమయ్యే వనరులు, పర్యావరణం మరియు శీతోష్ణస్థితి పరిస్థితులపై వారి మత విశ్వాసాలు, సాంప్రదాయ ఆచారాలు ఆధారపడి అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్, రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొనబడిన సమానత్వం దేనికి సంబంధించినది? భౌగోళిక విస్తృతిలో ప్రజలు నివసించే ప్రాంతంలోని లభ్యమయ్యే వనరులు, పర్యావరణం మరియు శీతోష్ణ స్థితి పరిస్థితులపై వారి మత విశ్వాసాలు, సాంప్రదాయ ఆచారాలు ఆధారపడి అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్, రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొనబడిన సమానత్వం దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ కేవలం ఆదాయ సమానత్వం, ఆప్షన్ బి కేవలం రాజకీయ అధికార సమానత్వం, ఆప్షన్ సి హోదా మరియు అవకాశాలలో సమానత్వం, ఆప్షన్ డి కేవలం ప్రాంతీయ అభివృద్ధి సమానత్వం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హోదా మరియు అవకాశాలలో సమానత్వం. భారత రాజ్యాంగ పీఠిక లేదా ప్రవేశిక ప్రకారం పౌరులందరికీ సామాజిక హోదాలోను మరియు వ్యక్తిగత వికాసానికి అవసరమైన అవకాశాలలోనూ సమానత్వాన్ని కల్పించాలని నిర్దేశించబడింది. నెక్స్ట్, ప్రతిపాదన ఏ భారతదేశంలో ఒక చట్టం చెల్లుబాటు కావాలంటే అది తప్పనిసరిగా రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉండాలి. కారణం ఆర్, భారత రాజ్యాంగం దేశంలో అత్యున్నతమైన ప్రాథమిక శాసనం. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ, ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ సరైన వివరణ కాదు, ఆప్షన్ సి ఏ నిజం కానీ ఆర్ తప్పు, ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ నిజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ. భారతదేశంలో రాజ్యాంగమే సర్వోన్నతమైనది. పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలు చేసే ఏ చట్టమైనా రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే అది చెల్లదు.
అందువల్ల ప్రతిపాదన మరియు కారణం రెండు సరైనవి. కారణం అనేది ప్రతిపాదనకు సరైన వివరణ అవుతుంది. నెక్స్ట్, భారత రాజ్యాంగ పరిషత్లోని వివిధ కమిటీలు మరియు వాటి చైర్మన్లకు సంబంధించి కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ ప్రాథమిక హక్కుల సలహా కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆప్షన్ బి కేంద్ర రాజ్యాంగ కమిటీ జవహర్లాల్ నెహ్రూ. ఆప్షన్ సి ముసాయిదా కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆప్షన్ డి రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ డాక్టర్ సచ్చిదానంద సిన్హా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ డాక్టర్ సచ్చిదానంద సిన్హా. రాజ్యాంగ పరిషత్లోని రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీకి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చైర్మన్గా వ్యవహరించారు. డాక్టర్ సచ్చిదానంద సిన్హా రాజ్యాంగ పరిషత్ యొక్క తాత్కాలిక అధ్యక్షుడిగా మాత్రమే పనిచేశారు. కాబట్టి ఆప్షన్ డి సరికాని జత అవుతుంది. నెక్స్ట్, ఒక రాష్ట్ర శాసన మండలి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుల పదవీ కాలం మరియు అర్హతలకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది? ఆప్షన్ ఏ శాసన మండలి సభ్యుల పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. ఆప్షన్ బి శాసన మండలి సభ్యుడిగా పోటీ చేయడానికి కనీసం 25 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. ఆప్షన్ డి ఇది ఒక నిరంతర సభ. దీనిలోని ప్రతి 1/3 వంతు సభ్యులు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పదవీ విరమణ చేస్తారు. ఆప్షన్ డి శాసన మండలి సభ్యులందరినీ రాష్ట్ర ప్రజలు నేరుగా ఓటు వేసి ఎన్నుకుంటారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. రాష్ట్ర శాసన మండలి విధాన పరిషత్ అనేది ఒక శాశ్వత సభ లేదా నిరంతర సభ. దీనిని రద్దు చేయడం కుదరదు. దీనిలోని ప్రతి 3వ వంతు 1/3 సభ్యులు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పదవీ విరమణ పొందుతారు. దీని సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు మరియు పోటీ చేయడానికి కనీస వయసు 30 సంవత్సరాలు ఉండాలి. నెక్స్ట్, రహదారి భద్రతా చిహ్నాలకు సంబంధించి కింది వాటిని సరైన అర్థాలతో జతపరచండి. కాలం 1 త్రిభుజాకార చిహ్నం, వృత్తాకార చిహ్నం, చతురస్రాకార లేదా దీర్ఘచతురస్రాకార చిహ్నం. కాలం 2 సమాచారాన్ని ఇచ్చే సూచికలు, హెచ్చరికను ఇచ్చే సూచికలు, తప్పనిసరిగా పాటించాల్సిన ఆదేశాలు. జతపరిచినట్లయితే త్రిభుజాకార చిహ్నం హెచ్చరికను ఇచ్చే సూచికలు 1కి బి. వృత్తాకార చిహ్నం తప్పనిసరిగా పాటించవలసిన ఆదేశాలు 2కి సి. చతురస్రాకార లేదా దీర్ఘచతురస్రాకార చిహ్నం సమాచారాన్ని ఇచ్చే సూచికలు 3కు ఏ. కరెక్ట్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రహదారి నియమాల ప్రకారం త్రిభుజాకారంలో ఉండే చిహ్నాలు హెచ్చరికలను, వృత్తాకారంలో ఉండే చిహ్నాలు తప్పనిసరిగా పాటించాల్సిన ఆదేశాలను మరియు దీర్ఘచతురస్రాకార చిహ్నాలు సమాచారాన్ని సూచిస్తాయి. నెక్స్ట్, మోటారు వాహనాల సవరణ చట్టం ప్రకారం సీట్ బెల్ట్ ధరించకుండా లేదా హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే విధించే జరిమానాలకు సంబంధించిన నిబంధనలు ఏ సంవత్సరం నుండి మరింత కఠినతరం చేయబడ్డాయి? ఆప్షన్ ఏ 2014, ఆప్షన్ బి 2016, ఆప్షన్ సి 2019, ఆప్షన్ డి 2021. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 2019. మోటార్ వాహనాల చట్టానికి 2019లో చేసిన భారీ సవరణల ద్వారా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించకపోవడానికి విధించే జరిమానాలను కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠినతరంగా మార్చింది. నెక్స్ట్, ఒక ప్రయాణికుడు రాత్రి సమయంలో మలుపులు ఎక్కువగా ఉన్న ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు ఎదురుగా వచ్చే వాహనదారులను కన్ఫ్యూజ్ చేయకుండా సురక్షితంగా వెళ్ళడానికి కింది వాటిలో ఏది ఉత్తమమైన పద్ధతి? ఆప్షన్ ఏ హై బీమ్ హెడ్ లైట్లను నిరంతరం ఆన్లో ఉంచి వేగంగా వెళ్ళాలి. ఆప్షన్ బి మలుపుల వద్ద డిప్పర్ ఉపయోగించాలి మరియు హారన్ వేస్తూ వేగాన్ని పరిమితంగా ఉంచాలి. ఆప్షన్ సి వాహనం యొక్క అన్ని లైట్లను ఆపివేసి కేవలం పార్కింగ్ లైట్లతో మాత్రమే వెళ్ళాలి. ఆప్షన్ డి రోడ్డుకు కుడివైపున మాత్రమే వాహనాన్ని నడుపుతూ ముందుకు సాగాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి
మలుపుల వద్ద డిప్పర్ ఉపయోగించాలి మరియు హారన్ వేస్తూ వేగాన్ని పరిమితంగా ఉంచాలి. రాత్రి వేళలో మలుపులు ఎక్కువగా ఉండే ఘాట్ రోడ్లపై ప్రయాణించేటప్పుడు ఎదురుగా వచ్చే వాహనదారుల కళ్ళు బయలు గమ్మకుండా ఉండడానికి లో బీమ్ డిప్పర్ వాడాలి. అలాగే మలుపుల వద్ద హారన్ ఇస్తూ నియంత్రిత వేగంతో వెళ్ళడం అత్యంత సురక్షితం. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన లేదా అధికరణ ప్రకారం రాష్ట్ర స్థాయిలో గవర్నర్ పదవి ఏర్పాటు చేయబడింది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 153, ఆప్షన్ బి ఆర్టికల్ 163, ఆప్షన్ సి ఆర్టికల్ 356, ఆప్షన్ డి ఆర్టికల్ 226. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ 153. భారత రాజ్యాంగంలోని నిబంధన లేదా అధికరణ 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. ఒకే వ్యక్తిని 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కూడా గవర్నర్గా నియమించే అవకాశం ఉంది. నెక్స్ట్, రాష్ట్ర మంత్రిమండలికి సంబంధించి ఈ కింది వాక్యాల్లో సరికాని దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ ఇతర మంత్రులను నియమిస్తారు. ఆప్షన్ బి రాష్ట్ర మంత్రిమండలి ఉమ్మడిగా రాష్ట్ర శాసనసభకు జవాబుదారీగా ఉంటుంది. ఆప్షన్ సి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన మంత్రిమండలి యథావిధిగా కొనసాగుతుంది. ఆప్షన్ డి ఒక మంత్రి శాసనసభలో సభ్యుడు కాకపోయినా 6 నెలల పాటు మంత్రిగా కొనసాగవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన మంత్రిమండలి యథావిధంగా కొనసాగుతుంది. ముఖ్యమంత్రి మంత్రిమండలికి నాయకుడు ఆయన రాజీనామా చేసినా లేదా మరణించినా మొత్తం మంత్రిమండలి స్వయంచాలకంగా రద్దవుతుంది. మంత్రిమండలి యథావిధిగా కొనసాగదు. కాబట్టి ఆప్షన్ సి సరికాని వాక్యం. నెక్స్ట్, మోటార్ వాహనాన్ని నడపడానికి పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ముందు జారీ చేసే లెర్నర్ లైసెన్స్ కాల పరిమితి ఎంత? ఆప్షన్ ఏ 3 నెలలు, ఆప్షన్ బి 6 నెలలు, ఆప్షన్ సి 1 సంవత్సరం, ఆప్షన్ డి 2 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 6 నెలలు. మోటార్ వాహనాల నిబంధనల ప్రకారం పర్మనెంట్ లైసెన్స్ పొందడానికి ముందే ఇచ్చే లెర్నర్ లైసెన్స్ LLR కాల పరిమితి 6 నెలలు మాత్రమే ఉంటుంది. ఇది పొందిన 1 నెల తర్వాత పర్మనెంట్ లైసెన్స్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నెక్స్ట్, రహదారిపై ప్రయాణించేటప్పుడు రక్షక కవచం అనగా దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఉదయం మరియు సాయంత్రం సమయాలు, ఆప్షన్ బి రహదారి ప్రమాదం జరిగిన తర్వాత మొదటి 1 గంట అత్యంత కీలకమైన సమయం, ఆప్షన్ సి రహదారి పన్ను చెల్లించడానికి ప్రభుత్వం ఇచ్చే రాయితీ సమయం, ఆప్షన్ డి కొత్త వాహనాలకు ఉచిత సర్వీసింగ్ అందించే కాల పరిమితి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రహదారి ప్రమాదం జరిగిన తర్వాత మొదటి 1 గంట అత్యంత కీలకమైన సమయం. రహదారి భద్రత మరియు వైద్య పరిభాషలో గోల్డెన్ అవర్ అంటే ప్రమాదం జరిగిన తర్వాత మొదటి గంట సమయం. ఆ సమయంలో బాధితుడికి సరైన ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలు కాపాడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, ప్రతిపాదన ఏ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ప్రతి బిల్లు చట్టంగా మారడానికి గవర్నర్ ఆమోదం తప్పనిసరి. కారణం గవర్నర్కు రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ద్రవ్య బిల్లును పునఃపరిశీలన కోసం వెనక్కి పంపే అధికారం ఉంది. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ నిజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏ నిజం కానీ ఆర్ తప్పు. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన సాధారణ బిల్లులను గవర్నర్ పునః పరిశీలన కోసం వెనక్కి పంపవచ్చు, కానీ ద్రవ్య బిల్లులను వెనక్కి పంపే అధికారం గవర్నర్కు లేదు. ఎందుకంటే ద్రవ్య బిల్లులు గవర్నర్ ముందస్తు అనుమతితోనే ప్రవేశపెట్టబడతాయి. కాబట్టి ప్రతిపాదన నిజం కానీ కారణం తప్పు. నెక్స్ట్, వాహనం నడిపేటప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించడం వల్ల జరిగే ప్రమాదాల నియంత్రణకు సంబంధించి కింది వాటిలో అత్యంత సరైన ప్రకటన ఏది? ఆప్షన్ ఏ బ్లూటూత్ లేదా ఇయర్ ఫోన్స్ ఉపయోగించి మాట్లాడడం వల్ల ప్రమాదాలు పూర్తిగా నివారించబడతాయి. ఆప్షన్ బి రహదారి పక్కన సురక్షితంగా నిలిపి ఉంచినప్పుడు మాత్రమే మొబైల్ ఫోన్ మాట్లాడాలి. ఆప్షన్ సి తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగదు. ఆప్షన్ డి కేవలం టెక్స్ట్ మెసేజ్లు చూడడం వల్ల వాహనదారుని ఏకాగ్రత దెబ్బతినదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వాహనాన్ని రహదారి పక్కన సురక్షితంగా నిలిపి ఉంచినప్పుడు మాత్రమే మొబైల్ ఫోన్ మాట్లాడాలి.
వాహనం నడుపుతున్నప్పుడు బ్లూటూత్ లేదా ఇయర్ ఫోన్స్ వాడినా ఏకాగ్రత లోపించి ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఫోన్ మాట్లాడాల్సి వస్తే వాహనాన్ని రోడ్డు పక్కన సురక్షితంగా ఆపి మాట్లాడమే ఏకైక సరైన పద్ధతి. నెక్స్ట్, భారత రాజ్యాంగ పరిషత్ భారతదేశానికి తాత్కాలిక పార్లమెంటుగా ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు పనిచేసింది? ఆప్షన్ ఏ 1947 నుండి 1950 వరకు, ఆప్షన్ బి 1946 నుండి 1949 వరకు, ఆప్షన్ సి 1950 నుండి 1952 వరకు, ఆప్షన్ డి 1947 నుండి 1952 వరకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1950 నుండి 1952 వరకు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుండి 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికల ద్వారా నూతన పార్లమెంటు ఏర్పాటయ్యే వరకు భారత రాజ్యాంగ పరిషత్ దేశానికి తాత్కాలిక పార్లమెంటుగా సేవలు అందించింది. నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన న్యాయ సలహాదారును ఎవరు నియమిస్తారు? ఆప్షన్ ఏ భారత ముఖ్య న్యాయమూర్తి, ఆప్షన్ బి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆప్షన్ సి సంబంధిత రాష్ట్ర గవర్నర్, ఆప్షన్ డి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సంబంధిత రాష్ట్ర గవర్నర్. రాజ్యాంగంలోని అధికరణ 165 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయ సలహాదారులుగా వ్యవహరించే అడ్వకేట్ జనరల్ను సంబంధిత రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. నెక్స్ట్, భారత రాజ్యాంగ పీఠిక లేదా ప్రవేశకులో పేర్కొనబడిన ప్రజా సంసత్తులలో సౌభ్రాతృత్వం అనగా దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ దేశంలోని పౌరులందరి మధ్య సోదరభావాన్ని పెంపొందించడం, ఆప్షన్ బి ప్రజలందరికీ ఆర్థిక సమానత్వాన్ని కల్పించడం, ఆప్షన్ డి ఆప్షన్ సి విదేశీయులకు భారతదేశంలో వ్యాపార హక్కులు కల్పించడం, ఆప్షన్ డి మతపరమైన ఆచారాలను స్వేచ్ఛగా నిర్వహించుకోవడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ దేశంలోని పౌరులందరి మధ్య సోదరభావాన్ని పెంపొందించడం. భారత రాజ్యాంగ ప్రవేశికలోని సౌభ్రాతృత్వం అనే పదం దేశ పౌరులందరి మధ్య ప్రాంతీయ మత భాష భేదాలు లేకుండా ఏకత్వాన్ని సోదరభావాన్ని పెంపొందించడాన్ని మరియు వ్యక్తిగత గౌరవాన్ని కాపాడడాన్ని సూచిస్తుంది. నెక్స్ట్, కింది వాటిని పరిశీలించి సరైన ఆప్షన్ను ఎంచుకోండి. 1. భారత రాజ్యాంగం ఏప్రిల్ 1, 2010 నుండి విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసింది. 2. విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. ఆప్షన్ ఏ 1 సరైనది, 2 తప్పు, ఆప్షన్ బి 2 సరైనది, 1 తప్పు, ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవి, ఆప్షన్ డి 1 మరియు 2 తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవి. విద్యా హక్కు చట్టం 6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించడానికి ఉద్దేశించబడింది మరియు ఇది ఏప్రిల్ 1, 2010 నుండి అమల్లోకి వచ్చింది కాబట్టి 2 వాక్యాలు సరైనవి. నెక్స్ట్, SC/ST అత్యాచార నిరోధక చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? ఆప్షన్ ఏ 1976, ఆప్షన్ బి 1989, ఆప్షన్ సి 1995, ఆప్షన్ డి 2005. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1989. షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల అత్యాచార నిరోధక చట్టం 1989లో చేయబడింది. దీనిని గిరిజన మరియు దళిత హక్కుల రక్షణకు వాడుకుంటారు. నెక్స్ట్, కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 కింద నీటి హక్కును జీవించే హక్కులో భాగంగా గుర్తించింది. ఆప్షన్ బి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న పిల్లలకు బడిలో ప్రవేశాన్ని వయస్సు నిర్ధారణ పత్రం లేదనే కారణంతో నిరాకరించవచ్చు. ఆప్షన్ సి ఒక వ్యక్తి వ్యక్తిగత ఉపయోగం కోసం వస్తువులను కొనుగోలు చేస్తే అతన్ని వినియోగదారుడు అంటారు. ఆప్షన్ డి పరిశ్రమ భవిష్యత్తు ఉత్పత్తిని పెంచడానికి కొత్త యంత్రాలు లేదా భవనాలపై పెట్టే ఖర్చును పెట్టుబడి అంటారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న పిల్లలకు బడిలో ప్రవేశాన్ని వయసు నిర్ధారణ పత్రం లేదని కారణంతో నిరాకరించవచ్చు. విద్యా హక్కు చట్టం ప్రకారం వయసు నిర్ధారణ పత్రం లేదా ఇతర పత్రాలు లేవనే కారణంతో ఏ బిడ్డకు బడిలో ప్రవేశాన్ని నిరాకరించరాదు. కాబట్టి ఆప్షన్ బి వాక్యం తప్పు. నెక్స్ట్,
నిశ్చితం ఏ భారతదేశంలో ధనిక మరియు శక్తివంతమైన ప్రజలు న్యాయ ప్రక్రియను ప్రభావితం చేయడానికి ప్రయత్నించినప్పటికీ భారత రాజ్యాంగం న్యాయ వ్యవస్థకు స్వతంత్రతను కల్పించింది. కారణం ఆర్. శాసనసభ మరియు కార్యనిర్వాహక వర్గం వంటి ప్రభుత్వ ఇతర విభాగాలు న్యాయ వ్యవస్థ పనిలో జోక్యం చేసుకోలేవు. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఏకి ఆర్ సరైన వివరణ. ప్రభుత్వ ఇతర విభాగాలు అయిన శాసనసభ కార్యనిర్వాహక వర్గం జోక్యం చేసుకోకుండా ఉండడమే న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు గల కారణం. కాబట్టి నిశ్చితం మరియు కాను రెండు సరైనవి మరియు సరైన వివరణ అవుతుంది. నెక్స్ట్, లోక్సభ ఎన్నికలు జరిగిన సంవత్సరాలు మరియు వాటి ఓటింగ్ శాతాలకు సంబంధించి కింది వాటిని జతపరచండి. కాలం 1వ లోక్సభ ఎన్నికలు, 4వ లోక్సభ ఎన్నికలు, 17వ లోక్సభ ఎన్నికలు. 67.11%, 61.16%, 61.33%. జతపరిచినట్లయితే 1వ లోక్సభ ఎన్నికలు 61.16%, 1కి Y. 4వ లోక్సభ ఎన్నికలు 61.33%, 2కి Z. 17వ లోక్సభ ఎన్నికలు 67.11%, 3కి X. Y Z X. ఆప్షన్ సి. అధికారిక గణాంకాల ప్రకారం 1వ లోక్సభ ఎన్నికలు ఓటింగ్ శాతం 61.16%, 4వ లోక్సభది 61.33% మరియు 17వ లోక్సభ ఎన్నికలది 67.11%. కాబట్టి సరైన ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్, కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2007లో సిఫార్సు చేయబడింది. ఆప్షన్ బి అమెరికా రాజ్యాంగంలో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా మత స్థాపనను నిషేధించారు. ఆప్షన్ సి భారత రాజ్యాంగ పీఠికను నవంబర్ 26, 1950 ఆమోదించారు. ఆప్షన్ డి ప్రాథమిక విధులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 51(b)లో పేర్కొనబడ్డాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. అమెరికా రాజ్యాంగంలో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా మత స్థాపనను నిషేధించారు. అమెరికా రాజ్యాంగంలో మొదటి సవరణ ద్వారా శాసనసభ ఏ మతాన్ని అధికార మతంగా ప్రకటించకుండా నిషేధించింది. మిగిలినవన్నీ తప్పుగా ఇవ్వబడ్డాయి. పీఠిక నవంబర్ 26, 1949లో ఆమోదించబడింది. విధులు 51(a)లో ఉన్నాయి. నెక్స్ట్, ఒక స్వచ్ఛంద సంస్థ గ్రామీణ ప్రాంతంలో ఉచితంగా బోరు బావులు తవ్విస్తుంది. ఈ సంస్థకు భూమిని సమకూర్చే వ్యక్తి ఆ సంస్థ ఎలాంటి లాభాపేక్ష లేకుండా సమాజ శ్రేయస్సు కోసం మాత్రమే పనిచేస్తుందని భావించాడు. ఇక్కడ ఆ సంస్థను ఏమంటారు? ఆప్షన్ ఏ యజమాని, ఆప్షన్ బి ఉత్పత్తిదారుడు, ఆప్షన్ సి వినియోగదారుడు, ఆప్షన్ డి పెట్టుబడిదారుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉత్పత్తిదారుడు. సమాజం కోసం ఉచితంగా నీటి సేవలను ఉత్పత్తి చేస్తున్నందున ఇక్కడ ఆ సంస్థను ఉత్పత్తిదారుడుగా పరిగణించాడు. నెక్స్ట్, నిశ్చితం ఏ రాజ్యాంగం ప్రకారం గిరిజన ప్రజలు భూములను గిరిజనేతరులకు అమ్మడం లేదా వారి నుండి కొనడం సాధ్యం కాదు. కారణం ఆర్. గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ కంపెనీలు మరియు పేపర్ మిల్లులు చట్టబద్ధంగా మాత్రమే భూములను సేకరిస్తాయి. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఏ సరైనది కానీ ఆర్ తప్పు. రాజ్యాంగ ప్రకారం గిరిజనుల భూమిని గిరిజనేతరులకు అమ్మడం నిషేధం అనేది సరైనది. కానీ మైనింగ్ కంపెనీలు మరియు పేపర్ మిల్లులు అక్రమంగా గిరిజనులు తొలగిస్తున్నాయని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు. కాబట్టి కారణం తప్పు. నెక్స్ట్,
కింది వాటిని పరిశీలించి సరైన ఆప్షన్ ఎంచుకోండి. 1. వర్గీకరణ పద్ధతి లేదా వ్యక్తులు లేదా వస్తువుల అమరికను సోపాన క్రమం అంటారు. 2. సోపాన క్రమంలో సాధారణంగా దిగువన ఉన్న వ్యక్తులు ఎక్కువ శక్తి ఉన్నవారుగా భావిస్తారు. ఆప్షన్ ఏ 1 సరైనది, 2 తప్పు. ఆప్షన్ బి 2 సరైనది, 1 తప్పు. ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ డి 1 మరియు 2 తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1 సరైనది, 2 తప్పు. సోపాన క్రమంలో సాధారణంగా దిగువన ఉన్న వ్యక్తులు తక్కువ శక్తి ఉన్నవారుగా భావిస్తారు కానీ ఎక్కువ శక్తి ఉన్నవారుగా కాదు. కాబట్టి 2వ వాక్యం తప్పు. నెక్స్ట్, ఒక నిర్దిష్ట సమూహానికి చెందిన ప్రజలు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై నివసించేలా బలవంతం చేయబడే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ ఏ వివక్ష, ఆప్షన్ బి పెట్టుబడి, ఆప్షన్ సి వలస, ఆప్షన్ డి వెలివేత లేదా గెట్టోయిజేషన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వెలివేత. వివిధ సామాజిక ఆర్థిక కారణాల వల్ల ఒక నిర్దిష్ట సమూహం ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై నివసించాల్సి రావడాన్ని వెలివేత లేదా గెట్టోయిజేషన్ అంటారు. నెక్స్ట్, కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ ఐక్యరాజ్యసమితి 2002లో ప్రతి ఒక్కరికి తగినంత సురక్షితమైన నీటి హక్కు ఉందని ప్రకటించింది. ఆప్షన్ బి భారతదేశంలో అతిసారం, కలరా వంటి నీటి సంబంధిత వ్యాధుల కేసులు చాలా తక్కువగా ఉన్నాయి. ఆప్షన్ సి ప్రతిరోజు 5 సంవత్సరాలలోపు వయసు ఉన్న అనేక మంది పిల్లలు నీటి సంబంధిత వ్యాధుల వల్ల మరణిస్తున్నారు. ఆప్షన్ డి సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉంచడం ద్వారా నీటి సంబంధిత మరణాలను నివారించవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. భారతదేశంలో అతిసారం, కలరా వంటి నీటి సంబంధిత వ్యాధుల కేసులు చాలా తక్కువగా ఉన్నాయి. భారతదేశంలో అతిసారం, కలరా వంటి నీటి సంబంధిత వ్యాధుల కేసులు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి, అత్యల్పంగా లేవు. కాబట్టి బి వాక్యం తప్పు. నెక్స్ట్, ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు తమ వేతనాలు మరియు పని వేళల గురించి యాజమాన్యంతో చర్చలు జరపడానికి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంఘాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ వినియోగదారుల సంఘం, ఆప్షన్ బి పెట్టుబడిదారుల సంఘం, ఆప్షన్ సి కార్మిక సంఘం, ఆప్షన్ డి ఉత్పత్తిదారుల సంఘం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కార్మిక సంఘం. ఫ్యాక్టరీలు లేదా ఆఫీసుల్లో వేతనాలు, నిబంధనలు మరియు భద్రత గురించి యాజమాన్యంతో చర్చలు జరిపే కార్మికుల సంఘాన్ని కార్మిక సంఘం అంటారు. నెక్స్ట్, కింది వాటిని పరిశీలించి సరైన ఆప్షన్ ఎంచుకోండి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకు పిల్లలకు ఎలాంటి బోర్డు పరీక్షలు నిర్వహించరాదు. 2. విద్యా హక్కు చట్టం ప్రకారం పిల్లలను శారీరకంగా లేదా మానసికంగా హింసించవచ్చు. ఆప్షన్ ఏ 1 సరైనది, 2 తప్పు. ఆప్షన్ బి 2 సరైనది, 1 తప్పు. ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ డి 1 మరియు 2 తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1 సరైనది, 2 తప్పు. విద్యా హక్కు చట్టం ప్రకారం పిల్లలను శారీరకంగా లేదా మానసికంగా హింసించడం పూర్తిగా నిషేధించబడింది. కాబట్టి 2వ వాక్యం తప్పు. నెక్స్ట్, ఒక రాష్ట్ర ప్రభుత్వం తన అటవీ ప్రాంతాన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీగా ప్రకటించి అక్కడ నివసిస్తున్న గిరిజనులను బలవంతంగా ఖాళీ చేయించింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం కింది వాటిలో ప్రభుత్వం చేయవలసిన సరైన చర్య ఏది? ఆప్షన్ ఏ వారికి ఎలాంటి పరిహారం ఇవ్వకూడదు. ఆప్షన్ బి వారు తిరిగి అడవిలోకి రాకుండా సైన్యాన్ని పెట్టాలి. ఆప్షన్ సి వారు వేరే చోట నివసించడానికి మరియు పనిచేయడానికి ప్రణాళికలు పరిహారం అందించాలి. ఆప్షన్ డి గిరిజనేతర వ్యాపారులకు ఆ భూమిని అమ్మేయాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వారు వేరే చోట నివసించడానికి మరియు పనిచేయడానికి ప్రణాళికలు పరిహారం అందించాలి. గిరిజనులను సాంప్రదాయ అడవుల నుండి ఖాళీ చేయించినప్పుడు వారికి వేరే చోట నివసించడానికి పనిచేయడానికి ప్రణాళికలు మరియు పునరావాసం కల్పించడం ప్రభుత్వ బాధ్యత. నెక్స్ట్, నిశ్చితం ఏ అమెరికాలో ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలు ఉదయం పూట ప్లెడ్జ్ ఆఫ్ అల్లెజియన్స్ అనే ప్రతిజ్ఞతో రోజును ప్రారంభిస్తారు. కారణం ఆర్ అమెరికాలో రాష్ట్రం మరియు మతం ఒకదాని వ్యవహారాల్లో ఒకటి జోక్యం చేసుకోకుండా కఠినమైన విభజన ఉంటుంది. ఆప్షన్ ఏ మరియు ఆర్ 2 సరైనవి. ఏకి ఆర్ సరైన వివరణ.
ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. అమెరికాలో ప్రభుత్వ పాఠశాలలో ప్రతిజ్ఞతో రోజు ప్రారంభం కావడం మరియు అక్కడ మతం రాజ్యం మధ్య కఠినమైన విభజన ఉండడం రెండు నిజమే కానీ ఒకదానికొకటి సరైన కారణం కాదు. నెక్స్ట్ కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆర్టికల్ 21 జీవించే హక్కు. ఆర్టికల్ 51A ప్రాథమిక విధులు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1989. ఎన్సిఎఫ్ సిఫార్సు సంవత్సరం 2015. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఎన్సిఎఫ్ సిఫార్సు సంవత్సరం 2015. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ సిఫార్సు చేయబడిన సంవత్సరం 2005 కానీ ఇక్కడ 2015 అని ఇవ్వబడింది కాబట్టి ఇది సరికాని జత. నెక్స్ట్ ఒక పాఠశాల ప్రవేశం కోసం ఒక చిన్నారికి మరియు ఆమె తల్లిదండ్రులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి మార్కులు తక్కువ వచ్చాయనే కారణంతో ప్రవేశాన్ని నిరాకరించారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఇది ఎలాంటి చర్య? ఆప్షన్ ఏ చట్టబద్ధమైన మరియు సరైన చర్య. ఆప్షన్ బి చట్టవిరుద్ధమైన మరియు నిషేధించబడిన చర్య. ఆప్షన్ సి పాఠశాల యాజమాన్యం యొక్క సొంత హక్కు. ఆప్షన్ డి కేవలం ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే వర్తించే నిబంధన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి చట్టవిరుద్ధమైన మరియు నిషేధించబడిన చర్య. నెక్స్ట్ విద్యా హక్కు చట్టం ప్రకారం బడిలో చేర్చుకోవడానికి ఎలాంటి ప్రవేశ పరీక్షలు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించరాదు కాబట్టి ఇది చట్టవిరుద్ధమైన చర్య. నెక్స్ట్ లోక్సభ ఎన్నికల ఓటింగ్ శాతం కింది ఏ సంవత్సరంలో అత్యల్ప ఓటింగ్ శాతం నమోదైంది? ఆప్షన్ ఏ 1967, ఆప్షన్ బి 1951, ఆప్షన్ సి 1957, ఆప్షన్ డి 1984, 85. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1951. ఎన్నికల ఓటింగ్ శాతాల ప్రకారం 1971లో జరిగిన 5వ లోక్సభ ఎన్నికల్లో అత్యల్పంగా 55.29% ఓటింగ్ నమోదైంది. నెక్స్ట్ నిశ్చితం ఏ ప్రజాస్వామ్య సమాజంలో ప్రతినిధుల పాలన అనేది సమాజం యొక్క ఖచ్చితమైన ప్రతిబింబాన్ని ఉత్పత్తి చేయలేదు. కారణం విభిన్న సమూహాల ప్రయోజనాలు మరియు అనుభవాలు వేరువేరుగా ఉన్నప్పుడు చారిత్రకంగా వెనుకబడిన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం ముఖ్యం. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ప్రతినిధుల ప్రజాస్వామ్యం సమాజం యొక్క సంపూర్ణ ప్రతిబింబాన్ని ఇవ్వలేదు ఎందుకంటే విభిన్న ప్రయోజనాలు ఉన్నప్పుడు చారిత్రకంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక ప్రాతినిధ్యం అవసరం అవుతుంది. నెక్స్ట్ కింది వాటిని పరిశీలించి సరైన ఆప్షన్ ని ఎంచుకోండి. 1 కొంత ఉపయోగం కోసం కొంత పంటను ఉంచుకునే రైతు ఉత్పత్తిదారుడు కాడు. 2 ఫ్యాక్టరీలు మరియు ఆఫీసుల్లో కార్మిక సంఘాలు సర్వసాధారణం. ఆప్షన్ ఏ 1 సరైనది 2 తప్పు. ఆప్షన్ బి 2 సరైనది 1 తప్పు. ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ డి 1 మరియు 2 తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 2 సరైనది 1 తప్పు. ఒక రైతు తన సొంత ఉపయోగం కోసం పంటను ఉంచుకున్నప్పటికీ అతన్ని ఉత్పత్తిదారుడుగానే పరిగణిస్తారు కాబట్టి మొదటి వాక్యం తప్పు. నెక్స్ట్ కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ పాకిస్తాన్లో జనరల్ ముషారఫ్ ఆగస్టు 2002లో లీగల్ ఫ్రేమ్వర్క్ ఆర్డర్ జారీ చేశారు. ఆప్షన్ బి మెక్సికో 1930లో స్వాతంత్రం పొందినప్పటి నుండి ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తుంది. ఆప్షన్ సి చైనా పార్లమెంటును క్వాంగ్ ఓ రెన్మిన్ దెబియావో దాహోయ్ అని పిలుస్తారు. దీనికి దేశ అధ్యక్షుడిని నియమించే అధికారం ఉంది. ఆప్షన్ డి సౌత్ ఆఫ్రికా 1990 వరకు ప్రస్తుతం మొత్తంచే అత్యంత అప్రజాస్వామిక దేశంగా నిరసించబడింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి
మెక్సికో 1930లో స్వాతంత్రం పొందినప్పటి నుండి ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తుంది. మెక్సికో 1930లో స్వాతంత్రం పొందలేదు. అది 1821లో స్పెయిన్ నుండి స్వాతంత్రం పొందింది. కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్, కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. భారతదేశంలో విద్యా హక్కు చట్టం ఏప్రిల్ 1, 2010 నుండి అమల్లోకి వచ్చింది. ఆప్షన్ బి, భారత రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం డిసెంబర్ 1945లో జరిగింది. ఆప్షన్ సి, కార్యనిర్వాహక వర్గం అనేది చట్టాలను మాత్రమే వ్యాఖ్యానించే ఒక వ్యవస్థ. ఆప్షన్ డి, మెక్సికో దేశం ఎల్లప్పుడూ సైనిక లేదా నియంత్రణ పాలనలోనే కొనసాగింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. భారతదేశంలో విద్యా హక్కు చట్టం ఏప్రిల్ 1, 2010 నుండి అమల్లోకి వచ్చింది. భారతదేశంలో విద్యా హక్కు చట్టం ఏప్రిల్ 1, 2010 నుండి అమల్లోకి వచ్చింది. మిగిలిన ఆప్షన్లన్నీ తప్పుగా ఇవ్వబడ్డాయి. నెక్స్ట్, ప్రకటన ఏ మరియు హేతు ఆర్లను పరిశీలించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ప్రకటన ఏ, ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయాధికారం ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులకే ఉండాలి. హేతు ఆర్, పాకిస్తాన్లో జనరల్ ముషారఫ్ పాలనలో ఎన్నికలు జరిగినప్పటికీ అంతిమ అధికారం సైనిక అధికారుల చేతుల్లోనే ఉంది కాబట్టి అది నిజమైన ప్రజాస్వామ్యం కాదు. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు తప్పు. ఆప్షన్ బి, ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ సి, ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ డి, ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న వారికే అంతిమ నిర్ణయాధికారం ఉండాలి. పాకిస్తాన్లో ముషారఫ్ కాలంలో సైన్యానికి అధికారం ఉండడం వల్ల అది అప్రజాస్వామికం కాబట్టి ప్రకటన హేతు రెండు సరైనవే. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. కాలం సార్వభౌమ, గణతంత్ర, లౌకిక, సౌభ్రాతృత్వం. కాలం 2, ప్రజలందరూ సోదరిమణుల్లా జీవించాలి. ఏ మతానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వదు. నిర్ణయాలు తీసుకునే అత్యున్నత అధికారం ప్రజలకే ఉంటుంది. దేశ అధినేత ఎన్నికైన వ్యక్తిగా ఉంటారు. జతపరిచినట్లయితే సార్వభౌమ 1కి జడ్, నిర్ణయాలు తీసుకునే అత్యున్నత అధికారం ప్రజలకే ఉంటుంది. గణతంత్ర, దేశ అధినేత ఎన్నికైన వ్యక్తిగా ఉంటారు. లౌకిక, ఏ మతానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వదు. 3కి వై. సౌభ్రాతృత్వం, ప్రజలందరూ సోదరిమణుల్లా జీవించాలి. 4కి ఎక్స్. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సిలో ఉంది. 1కి జెడ్, 2కి డబ్ల్యూ, 3కి వై, 4కి ఎక్స్. సార్వభౌమ అంటే నిర్ణయాధికారం ప్రజలకే ఉండడం. గణతంత్ర అంటే దేశ అధినేత ఎన్నిక కావడం. లౌకిక అంటే ప్రభుత్వానికి నిర్దిష్ట మతం లేకపోవడం. సౌభ్రాతృత్వం అంటే సోదర భావం కలిగి ఉండడం. నెక్స్ట్, కింది వాటిలో ఏది ప్రజాస్వామ్య పద్ధతి కాదు? ఆప్షన్ ఏ, నీటి హక్కు జీవించే హక్కులో భాగమని కోర్టులో కేసు వేయడం. ఆప్షన్ బి, తమ డిమాండ్ నెరవేర్చడానికి ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇవ్వడం. ఆప్షన్ సి, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బహిరంగ సభలను నిర్వహించడం. ఆప్షన్ డి, రాజకీయ పార్టీలకు ఒక సందేశాన్ని ఇవ్వడానికి తదుపరి ఎన్నికలను బహిష్కరించడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, తమ డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇవ్వడం. ప్రజాస్వామ్యంలో సమస్యల పరిష్కారానికి అధికారులకు లంచాలు ఇవ్వడం అనేది అప్రజాస్వామిక పద్ధతి అవుతుంది. నెక్స్ట్, కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, భారతదేశంలో ఎన్నికలను స్వతంత్ర మరియు శక్తివంతమైన ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఆప్షన్ బి, ముఖ్య ఎన్నికల కమిషనర్ ని భారత రాష్ట్రపతి నియమిస్తారు.
ఆప్షన్ సి నియామకం జరిగిన తర్వాత ముఖ్య ఎన్నికల కమిషనర్ రాష్ట్రపతికి లేదా ప్రభుత్వానికి జవాబుదారీగా ఉంటారు. ఆప్షన్ డి ఎన్నికల విధులు నిర్వహించేటప్పుడు ప్రభుత్వ అధికారులు ఎన్నికల సంఘం నియంత్రణలోనే పనిచేస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నియామకం జరిగిన తర్వాత ముఖ్య ఎన్నికల కమిషనర్ రాష్ట్రపతికి లేదా ప్రభుత్వానికి జవాబుదారీగా ఉంటారు. ముఖ్య ఎన్నికల కమిషనర్ సిఈసిని రాష్ట్రపతి నియమించినప్పటికీ అతను ఒకసారి నియమితుడైన తర్వాత రాష్ట్రపతికి లేదా ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండడు. నెక్స్ట్, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎన్ని రోజులు సమావేశమై చర్చలు జరిపారు? ఆప్షన్ ఏ 150 రోజులు, ఆప్షన్ బి 165 రోజులు, ఆప్షన్ సి 114 రోజులు, ఆప్షన్ డి 200 రోజులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 114 రోజులు. భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు 3 సంవత్సరాల కాలంలో మొత్తం 114 రోజుల పాటు సమావేశమై చర్చలు జరిపారు. నెక్స్ట్, కింది వాటిలో న్యాయ వ్యవస్థకు సంబంధించి సరికాని ప్రకటన ఏది? ఆప్షన్ ఏ పార్లమెంట్ ఆమోదించిన ప్రతి చట్టానికి సుప్రీంకోర్టు ఆమోదం తప్పనిసరిగా అవసరం. ఆప్షన్ బి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే న్యాయ వ్యవస్థ ఏ చట్టాన్నైనా కొట్టివేయచ్చు. ఆప్షన్ సి న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక వర్గం నుండి స్వతంత్రంగా ఉంటుంది. ఆప్షన్ డి పౌరుల హక్కులకు భంగం వాటిల్లితే ఎవరైనా కోర్టులను ఆశ్రయించవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పార్లమెంట్ ఆమోదించిన ప్రతి చట్టానికి సుప్రీంకోర్టు ఆమోదం తప్పనిసరిగా అవసరం. పార్లమెంటు చేసే ప్రతి చట్టానికి సుప్రీంకోర్టు ముందస్తు ఆమోదం అవసరం లేదు. చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉంటేనే కోర్టు జోక్యం చేసుకుంటుంది. నెక్స్ట్, కింది వాటిలో రాజకీయ కార్యనిర్వాహక వర్గంలో భాగమైన వారిని గుర్తించండి. ఆప్షన్ ఏ హోంమంత్రి, ఆప్షన్ బి జిల్లా కలెక్టర్, ఆప్షన్ సి హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఆప్షన్ డి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హోంమంత్రి. ప్రజల ద్వారా ఎన్నికయ్యే మంత్రులు రాజకీయ కార్యనిర్వాహక వర్గంలో భాగం. కలెక్టర్లు, కార్యదర్శులు, పోలీస్ అధికారులు శాశ్వత కార్యనిర్వాహక వర్గంలో భాగం. నెక్స్ట్, ప్రభుత్వ విధానం లేదా నిర్ణయాన్ని తెలియజేస్తూ తగిన అధికారి జారీ చేసే సమాచార పత్రాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ఆఫీస్ మెమరాండం, ఆప్షన్ బి గెజెట్ నోటిఫికేషన్, ఆప్షన్ సి శ్వేతపత్రం, ఆప్షన్ డి ఆర్డినెన్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆఫీస్ మెమరాండం. ప్రభుత్వ విధానాలను లేదా నిర్ణయాలను తెలియజేస్తూ జారీ చేసే అధికారిక సమాచార పత్రాన్ని ఆఫీస్ మెమరాండం అని అంటారు. నెక్స్ట్, ప్రజా ప్రయోజన వ్యాజ్యం బిల్లుకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ కేవలం నష్టపోయిన వ్యక్తి మాత్రమే వ్యక్తిగతంగా కోర్టుకు వెళ్ళాలి. ఆప్షన్ బి ఏ పౌరుడైనా లేదా పౌరుల సమూహమైన ప్రజా ప్రయోజనాల రక్షణ కోసం సుప్రీంకోర్టు లేదా హైకోర్టును ఆశ్రయించవచ్చు. ఆప్షన్ సి పోస్ట్ కార్డు ద్వారా పంపే విజ్ఞాపనలను కోర్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించవు. ఆప్షన్ డి ఇది కేవలం ప్రభుత్వ కార్యాలయాల ఆర్థిక లావాదేవీలకే పరిమితమై చేయబడుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏ పౌరుడైనా లేదా పౌరుల సమూహమైన ప్రజా ప్రయోజనాల రక్షణ కోసం సుప్రీంకోర్టు లేదా హైకోర్టును ఆశ్రయించవచ్చు. ప్రజా ప్రయోజనాల రక్షణ కోసం ఏ పౌరుడైనా లేదా పౌరుల సమూహమైన కోర్టును ఆశ్రయించడానికి ఉద్దేశించిందే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం. నెక్స్ట్, భారత రాజ్యాంగ పరిషత్ భారతదేశ రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది? ఆప్షన్ ఏ జనవరి 26, 1950, ఆప్షన్ బి నవంబర్ 26, 1949, ఆప్షన్ సి ఆగస్టు 15, 1947, ఆప్షన్ డి జనవరి 26, 1949. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నవంబర్ 26, 1949. భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని నవంబర్ 29, 1949 ఆమోదించింది. ఇది జనవరి 26, 1950 నుండి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్, ఇది వాటిలో ప్రాథమిక హక్కు కాని దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ మత స్వాతంత్ర హక్కు, ఆప్షన్ బి ఆస్తి హక్కు, ఆప్షన్ సి సమానత్వ హక్కు, ఆప్షన్ డి పీడన నిరోధించే హక్కు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆస్తి హక్కు. భారత రాజ్యాంగంలోని ఆస్తి హక్కు ప్రస్తుతం ప్రాథమిక హక్కు కాదు, అది కేవలం చట్టపరమైన హక్కు మాత్రమే. నెక్స్ట్, ప్రకటన ఏ
మరియు హేతు ఆర్లను పరిశీలించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ప్రకటన ఏ. ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రజలు నేరుగా కాకుండా తమ ప్రతినిధుల ద్వారా పాలిస్తారు. హేతు ఆర్. ఆధునిక ప్రజాస్వామ్య దేశాలలో జనాభా చాలా ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలందరూ ఒకే చోట కూర్చుని ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవడం భౌతికంగా అసాధ్యం. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు తప్పు. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ సి ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆధునిక దేశాల్లో జనాభా అత్యధికంగా ఉండడం వల్ల ప్రజలందరూ ఒకే చోట చేరి నిర్ణయాలు తీసుకోలేరు కాబట్టి ప్రతినిధుల ద్వారా పాలన సాగిస్తారు. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. కాలం 1 మోతీలాల్ నెహ్రూ, బిఆర్ అంబేద్కర్, రాజేంద్ర ప్రసాద్, సరోజిని నాయుడు. కాలం 2 రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు, రాజ్యాంగ పరిషత్ సభ్యురాలు. 1928లో భారతదేశం కోసం ఒక రాజ్యాంగాన్ని తయారు చేశారు. రచనా సంఘం అధ్యక్షుడు. జతపరిచినట్లయితే మోతీలాల్ నెహ్రూ 1కి 1928లో భారతదేశం కోసం ఒక రాజ్యాంగాన్ని తయారు చేశారు. జెడ్. బిఆర్ అంబేద్కర్ రచనా సంఘం అధ్యక్షుడు. 2కి డబ్ల్యూ. రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు. 3కి ఎక్స్. సరోజిని నాయుడు రాజ్యాంగ పరిషత్ సభ్యురాలు. 4కి వై. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. మోతీలాల్ నెహ్రూ 1928లో రాజ్యాంగం తయారు చేశారు. అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు. సరోజిని నాయుడు సభ్యురాలు. నెక్స్ట్, ఒకే ఒక పార్టీ మాత్రమే అధికారంలోకి రావడానికి అనుమతించబడే చైనా ఎన్నికల విధానం ఏ లక్షణాన్ని ఉల్లంఘిస్తుంది? ఆప్షన్ ఏ ఒకే వ్యక్తి ఒకే ఓటు విలువ. ఆప్షన్ బి ఉచిత మరియు నిష్పక్షపాత ఎన్నికల పోటీ. ఆప్షన్ సి చట్ట నియమం. ఆప్షన్ డి పౌర హక్కుల గౌరవం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉచిత మరియు నిష్పక్షపాత ఎన్నికల పోటీ. కేవలం ఒకే పార్టీకి అవకాశం ఉండడం వల్ల చైనాలో ఉచిత మరియు నిష్పక్షపాత ఎన్నికల పోటీ అనే ప్రజాస్వామ్య లక్షణం లోపించింది. నెక్స్ట్, కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. దక్షిణాఫ్రికా రాజ్యాంగం ప్రకారం తెల్లజాతి మైనార్టీలు తమ విశేషాధికారులను పూర్తిగా కోల్పోవడానికి సిద్ధపడలేదు. ఆప్షన్ బి రాజ్యాంగం అనేది కేవలం ప్రభుత్వ అధికారాల గురించి మాత్రమే తెలియజేస్తుంది, పౌరుల హక్కుల గురించి ప్రస్తావించదు. ఆప్షన్ సి భారతదేశంలో ఎన్నికల నియమావళిని కేవలం అధికార పార్టీ మాత్రమే ఉల్లంఘించవచ్చు. ఆప్షన్ డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కేంద్ర హోంమంత్రి నియమిస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. దక్షిణాఫ్రికా రాజ్యాంగం ప్రకారం తెల్లజాతి మైనార్టీలు తమ విశేష అధికారాలను పూర్తిగా కోల్పోవడానికి సిద్ధపడలేదు. దక్షిణాఫ్రికా కొత్త రాజ్యాంగం ఏర్పడే సమయంలో తెల్లజాతి మైనార్టీలు తమ ఆస్తులను విశేష అధికారాలను కాపాడుకోవడానికి చాలా ఆసక్తి చూపించారు. నెక్స్ట్, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు అనేది లాస్ట్ డిఎస్సిలో రావడం జరిగింది, గమనించగలరు. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఈ భారతదేశంలో లోక్సభలో మెజారిటీ ఉన్నంతకాలం ప్రధానమంత్రిని పదవి నుండి తొలగించడం సాధ్యం కాదు. ఆప్షన్ బి విద్యా హక్కు చట్టం ప్రకారం బడిలో చేర్చుకోవడానికి ఎలాంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదు. ఆప్షన్ సి సమాచార హక్కు చట్టం ప్రాథమిక హక్కు అయిన భావ ప్రకటన మరియు ఆలోచన స్వేచ్ఛ కింద రూపొందించబడింది. ఆప్షన్ డి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే కేవలం రాష్ట్రపతి మాత్రమే సుప్రీంకోర్టుకు వెళ్ళగలరు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే కేవలం రాష్ట్రపతి మాత్రమే సుప్రీంకోర్టుకు వెళ్ళగలరు. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే బాధిత పౌరులు ఎవరైనా నేరుగా సుప్రీంకోర్టు లేదా హైకోర్టులకు ఆశ్రయించవచ్చు, కేవలం రాష్ట్రపతి మాత్రమే కాదు. నెక్స్ట్, భారతదేశంలో ఓటరుగా నమోదు కావడానికి కనీస వయసు ఎంత?
ఆప్షన్ ఏ 21 సంవత్సరాలు, ఆప్షన్ బి 18 సంవత్సరాలు, ఆప్షన్ సి 25 సంవత్సరాలు, ఆప్షన్ డి 16 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 18 సంవత్సరాలు. భారతదేశంలో ప్రతి పౌరుడికి 18 సంవత్సరాల వయసు నిండిన తర్వాత ఓటు హక్కు లభించింది. నెక్స్ట్, కింది వాటిలో ఏది లౌకిక రాజ్య భావనకు సరైన అర్థాన్ని ఇస్తుంది? ఆప్షన్ ఏ రాజ్యం ఒక నిర్దిష్ట మతాన్ని అధికారిక మతంగా గుర్తిస్తుంది. ఆప్షన్ బి రాజ్యం అన్ని మతాల నుండి ఒకే విధమైన మరియు సమానమైన దూరాన్ని పాటిస్తుంది, తటస్థంగా ఉంటుంది. ఆప్షన్ సి పౌరులు తమకు నచ్చిన మతాన్ని అనుసరించడానికి వీలు లేదు. ఆప్షన్ డి మైనారిటీ మతాల హక్కులను పూర్తిగా రద్దు చేయడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రాజ్యం అన్ని మతాల నుండి ఒకే విధమైన మరియు సమానమైన దూరాన్ని పాటిస్తుంది, తటస్థంగా ఉంటుంది. లౌకిక రాజ్యం అంటే అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ వాటి నుండి సమాన దూరాన్ని పాటిస్తూ నిష్పక్షపాతంగా ఉండేది. నెక్స్ట్, 2 లేదా అంతకంటే ఎక్కువ రాజకీయ పార్టీల కూటమి ద్వారా ఏర్పడే ప్రభుత్వాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ఏకపార్టీ ప్రభుత్వం, ఆప్షన్ బి సంకీర్ణ ప్రభుత్వం, ఆప్షన్ సి రాష్ట్రపతి పాలన, ఆప్షన్ డి సైనిక ప్రభుత్వం. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నెక్స్ట్, కింది వాటిని పరిశీలించి సరైన దానిని ఎంచుకోండి. లోక్సభ, దీనిని ఎగువ సభ అని కూడా పిలుస్తారు. రాజ్యసభ, దీనిని దిగువ సభ అని కూడా పిలుస్తారు. ఆప్షన్ ఏ 1కి x 2కి y, ఆప్షన్ బి 1కి y 2కి x, ఆప్షన్ సి 1కి x 2కి x, ఆప్షన్ డి 1కి y 2కి y. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1కి y 2కి x. లోక్సభను దిగువ సభ అని, రాజ్యసభను ఎగువ సభ అని పిలుస్తారు. నెక్స్ట్, ప్రాథమిక హక్కుల పరిధిని విస్తరిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు జీవించే హక్కు అనే అర్థంలోకి కింది ఏ హక్కును చేర్చింది? ఆప్షన్ ఏ ఉపాధి హక్కు, ఆప్షన్ బి ఆహార హక్కు, ఆప్షన్ సి విదేశాలకు వెళ్లే హక్కు, ఆప్షన్ డి ఆస్తిని పొందే హక్కు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆహార హక్కు. సుప్రీంకోర్టు ఇటీవల జీవించే హక్కు పరిధిని విస్తరిస్తూ అందులోకి ఆహార హక్కును కూడా చేర్చింది. నెక్స్ట్, దక్షిణాఫ్రికా ఏ సంవత్సరంలో ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించింది? ఆప్షన్ ఏ 1990, ఆప్షన్ బి 1992, ఆప్షన్ సి 1995, ఆప్షన్ డి 1994. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1994. దక్షిణాఫ్రికాలో సుదీర్ఘ పోరాటం తర్వాత 1994 సంవత్సరంలో కొత్త ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం ప్రకారం ఎలిమెంటరీ విద్యను పూర్తి చేసే వరకు పిల్లలకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ ప్రతి సంవత్సరం బోర్డు పరీక్షలు నిర్వహించాలి, ఆప్షన్ బి పిల్లలను అదే తరగతిలో నిలిపివేయచ్చు లేదా పాఠశాల నుండి తొలగించవచ్చు, ఆప్షన్ సి ఎటువంటి బోర్డు పరీక్షలు నిర్వహించరాదు మరియు తరగతిలో నిలిపివేయకూడదు, ఆప్షన్ డి పిల్లలను శారీరకంగా శిక్షించే పూర్తి అధికారం పాఠశాలకు ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎటువంటి బోర్డు పరీక్షలు నిర్వహించరాదు మరియు తరగతిలో నిలిపివేయకూడదు. నెక్స్ట్, అధికార విభజనకు సంబంధించి కింది ప్రకటనను పరిశీలించండి. ప్రకటన ఏ విభిన్న సామాజిక వర్గాల మధ్య ఘర్షణలు తగ్గించడానికి అధికార విభజన సహాయపడుతుంది. కారణం ఆర్ అధికార విభజన అనేది ప్రజాస్వామ్య ఆత్మ మరియు ఇది రాజకీయ స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ. అధికార విభజన వివిధ సామాజిక వర్గాల మధ్య ఘర్షణను తగ్గిస్తుంది. ఇది ప్రజాస్వామ్య ఆత్మకు ప్రతీక మరియు రాజకీయ స్థిరత్వాన్ని ఇస్తుంది. కాబట్టి కారణం ప్రకటనకు సరైన వివరణ అవుతుంది. నెక్స్ట్, జర్మనీలో 2005 ఎన్నికల తర్వాత ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వానికి సంబంధించి కింది వాటిలో సరికాని ప్రకటన ఏది?
ఆప్షన్ ఏ క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ మరియు సోషల్ డెమోక్రటిక్ పార్టీలు చారిత్రకంగా పరస్పర ప్రత్యర్థులు. ఆప్షన్ బి ఏ పార్టీకి కూడా స్వతంత్రంగా స్పష్టమైన మెజారిటీ రాకపోవడం వల్ల ఈ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఆప్షన్ సి రెండు పార్టీలు అన్ని విధానపరమైన విషయాలలో ఒకే విధమైన పక్షాన్ని కలిగి ఉండి ఉమ్మడిగా ప్రభుత్వాన్ని నడిపాయి. ఆప్షన్ డి ఈ రెండు ప్రధాన పార్టీలు భిన్నమైన సిద్ధాంతాలు కలిగి ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని సంయుక్తంగా నిర్వహించాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. జర్మనీలో ఏర్పడిన ఆ రెండు ప్రధాన పార్టీలు భిన్నమైన సిద్ధాంతాలు విధానాలు కలిగి ఉన్నప్పటికీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపాయి, ఒకే విధమైన పక్షాన్ని కలిగి లేవు. నెక్స్ట్, భారతదేశంలో 2004 పార్లమెంటరీ ఎన్నికల నాటి సంకీర్ణ కూటములకు సంబంధించి కింది వాటిని జతపరచండి. కాలం 1 కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. కాలం 2 నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, లెఫ్ట్ ఫ్రంట్, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. జతపరిచినట్లయితే కాంగ్రెస్ పార్టీ, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ సి. భారతీయ జనతా పార్టీ, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఏ. 3కి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, లెఫ్ట్ ఫ్రంట్ సిఏబి. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 2004 పార్లమెంటరీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ని, బీజేపీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏని, సిపిఐఎం లెఫ్ట్ ఫ్రంట్ ని ఏర్పాటు చేశాయి. నెక్స్ట్, ఒక వ్యక్తి తన సొంత పార్టీ లేదా శిబిరానికి బలంగా కట్టుబడి ఉండి ఏ సమస్యపైన సమతుల్య దృక్పథాన్ని చూపలేకపోవడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ పక్షపాతం, ఆప్షన్ బి పార్టీ ఫిరాయింపు, ఆప్షన్ సి లౌకికవాదం, ఆప్షన్ డి మతతత్వం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పక్షపాతం. ఒక పార్టీ లేదా సమూహానికి బలంగా కట్టుబడి ఉండి సమతుల్య దృక్పథాన్ని చూపలేకపోవడాన్ని పక్షపాతం అంటారు. నెక్స్ట్, భారతదేశంలో రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ మరియు గుర్తింపునకు సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటనను ఎంచుకోండి. ఆప్షన్ ఏ భారతదేశంలో రిజిస్టర్ అయిన అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం జాతీయ పార్టీలుగా గుర్తిస్తుంది. ఆప్షన్ బి ఎన్నికల సంఘం అన్ని పార్టీలను సమానంగా పరిగణించినప్పటికీ పెద్ద మరియు స్థాపించబడిన పార్టీలకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలను అందిస్తుంది. ఆప్షన్ సి గుర్తింపు పొందిన పార్టీలకు ప్రత్యేక ఎన్నికల గుర్తులు కేటాయించబడవు, వారు ఏ గుర్తునైనా వాడుకోవచ్చు. ఆప్షన్ డి భారతదేశంలో ప్రస్తుత ఎన్నికల సంఘం వద్ద కేవలం 100 కంటే తక్కువ రాజకీయ పార్టీలు మాత్రమే నమోదై ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఎన్నికల సంఘం అన్ని పార్టీలను సమానంగా పరిగణించినప్పటికీ పెద్ద మరియు స్థాపించబడిన పార్టీలకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలను అందిస్తుంది. ఎన్నికల సంఘం అన్ని పార్టీలను సమానంగా చూసినప్పటికీ స్థాపించబడిన పెద్ద పార్టీలకు ప్రత్యేక ఎన్నికల గుర్తులు వంటి కొన్ని ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తుంది. నెక్స్ట్, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ జాతీయ పార్టీగా ఏ సంవత్సరంలో గుర్తింపు పొందింది? ఆప్షన్ ఏ 1998, ఆప్షన్ బి 2011, ఆప్షన్ సి 2016, ఆప్షన్ డి 2019. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 2016. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 1998 జనవరి 1న స్థాపించబడింది మరియు దీనిని 2016లో జాతీయ పార్టీగా గుర్తింపు లభించింది. నెక్స్ట్, కింది రాజకీయ పార్టీలను వాటి స్థాపన లేదా ప్రారంభ సంవత్సరాల ఆధారంగా కాలక్రమానుసారంగా అమర్చండి. 1 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, 2 బహుజన్ సమాజ్ పార్టీ, 3 ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885లో, బహుజన్ సమాజ్ పార్టీ 1984లో, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 1998లో స్థాపించబడ్డాయి. కాబట్టి సరైన వరుస క్రమం 1, 2, 3. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, కింది వాటిలో బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్పీ వ్యవస్థాపకుడు ఎవరు? ఆప్షన్ ఏ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ బి కాన్షీరామ్, ఆప్షన్ సి సాహు మహారాజ్, ఆప్షన్ డి
జ్యోతిబా పూలే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కాన్షీరామ్. బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ 1984 కాన్షీరామ్ నాయకత్వంలో స్థాపించబడింది. ఇది బహుజన సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. నెక్స్ట్, కింది ప్రకటనలో భారతీయ జనతా పార్టీ యొక్క మార్గదర్శక తత్వశాస్త్రం ఏది? ఆప్షన్ ఏ విప్లవాత్మక ప్రజాస్వామ్యం, ఆప్షన్ బి ఏకాత్మక మానవతావాదం, ఆప్షన్ సి ఆధునికత వ్యతిరేకత, ఆప్షన్ డి బహుజన సమాజ శ్రేయస్సు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏకాత్మక మానవతావాదం. భారతీయ జనతా పార్టీ బీజేపీ యొక్క ముఖ్య మార్గదర్శక సిద్ధాంతం లేదా తత్వశాస్త్రం ఏకాత్మ మానవతావాదం మరియు అంత్యోదయ. నెక్స్ట్, భారతదేశంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి కింది వాటిలో సరైన నిబంధన ఏది? ఆప్షన్ ఏ ప్రజాప్రతినిధి అయినా పార్టీ మారితే చట్టసభలో తన సభ్యత్వాన్ని కోల్పోరు. ఆప్షన్ బి ఎన్నికైన ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు పార్టీ మారితే తమ శాసనసభ లేదా పార్లమెంటు సీటును కోల్పోతారు. ఆప్షన్ సి ఈ చట్టం వచ్చిన తర్వాత పార్టీలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తపరచడం మరింత సులభమైంది. ఆప్షన్ డి పార్టీ నాయకులు నిర్ణయించిన దానికి విరుద్ధంగా ఓటు వేసే పూర్తి స్వేచ్ఛ ఎంపీలకు ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఎన్నికైన ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు తమ పార్టీలను మారకుండా నిరోధించడానికి తెచ్చిన చట్టం ప్రకారం వారు పార్టీ మారితే చట్టసభలలో తమ సీటును కోల్పోతారు. నెక్స్ట్, ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తన ఆస్తులు మరియు క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించడాన్ని సుప్రీంకోర్టు ఏ పత్రం ద్వారా తప్పనిసరి చేసింది? ఆప్షన్ ఏ అఫిడవిట్, ఆప్షన్ బి నామినేషన్ పత్రం, ఆప్షన్ సి సిటిజన్ చార్టర్, ఆప్షన్ డి హామీ పత్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అఫిడవిట్. ఎన్నికలలో డబ్బు నేరగాళ్ల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రతి అభ్యర్థి తన ఆస్తి క్రిమినల్ కేసుల వివరాలతో కూడిన అఫిడవిట్ సమర్పించడాన్ని సుప్రీంకోర్టు తప్పనిసరి చేసింది. నెక్స్ట్, భారతదేశంలో ఎన్నికల సంఘం వద్ద ప్రస్తుతం ఎన్నింటికంటే ఎక్కువ రాజకీయ పార్టీలు నమోదై ఉన్నాయి? ఆప్షన్ ఏ 500 పార్టీలు, ఆప్షన్ బి 750 పార్టీలు, ఆప్షన్ సి 1000 పార్టీలు, ఆప్షన్ డి 1200 పార్టీలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 750 పార్టీలు. భారతదేశ ఎన్నికల సంఘం వద్ద ప్రస్తుతం 750 కంటే ఎక్కువ రాజకీయ పార్టీలు నమోదై ఉన్నాయి. నెక్స్ట్, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో కింది వాటిలో ఏది రాజకీయ పార్టీల యొక్క ముఖ్యమైన విధి కాదు? ఆప్షన్ ఏ ఎన్నికల్లో పోటీ చేయడం, ఆప్షన్ బి వివిధ విధానాలు మరియు కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచడం, ఆప్షన్ సి చట్టసభలలో కేవలం న్యాయమూర్తులను నియమించడం, ఆప్షన్ డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నిర్వహించడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి చట్టసభలలో కేవలం న్యాయమూర్తులను నియమించడం. న్యాయమూర్తుల నియామకం అనేది న్యాయ వ్యవస్థకు లేదా రాజ్యాంగ నిబంధనలకు సంబంధించినది. ఇది రాజకీయ పార్టీల విధి కాదు. ఎన్నికలలో పోటీ విధానాల రూపకల్పన, ప్రభుత్వ నిర్వహణ పార్టీల విధులు. నెక్స్ట్, వికేంద్రీకరణకు సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి. ప్రకటన ఏ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి అధికారాలను తీసుకుని స్థానిక ప్రభుత్వాలకు ఇవ్వడాన్ని వికేంద్రీకరణ అంటారు. కారణం అనేక సమస్యలు మరియు అంశాలు స్థానిక స్థాయిలోనే ఉత్తమంగా పరిష్కరించబడతాయి అనే ప్రాథమిక ఆలోచన దీని వెనుక ఉంది. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ. స్థానిక సమస్యలు స్థానిక ప్రజలకే బాగా తెలుస్తాయి కాబట్టి కేంద్ర రాష్ట్ర అధికారాలను స్థానిక సంస్థలకు ఇవ్వడమే వికేంద్రీకరణ. కారణం ప్రకటనకు సరైన వివరణ ఇస్తుంది. నెక్స్ట్, భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల స్థాయిలు మరియు వాటి అధిపతులకు సంబంధించి కింది వాటిని జతపరచండి. కాలం 1 కేంద్ర ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ పంచాయతీ. కాలం 2 సర్పంచ్, ప్రధానమంత్రి, మేయర్. కరెక్ట్ ఆన్సర్ కేంద్ర ప్రభుత్వం. 1కి బి ప్రధానమంత్రి. మున్సిపల్ కార్పొరేషన్
మేయర్, 2కి సి. గ్రామ పంచాయతీ, 3కి ఏ. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వానికి అధిపతి ప్రధానమంత్రి, మున్సిపల్ కార్పొరేషన్కు మేయర్ మరియు గ్రామ పంచాయతీకి సర్పంచ్ అధిపతిగా ఉంటారు. నెక్స్ట్, ఒక నిర్దిష్ట కుటుంబంలో పురుషులు ఇంటి బయట పనులు చేయడం, స్త్రీలు వంట, బట్టలు ఉతకడం, పిల్లలను చూసుకోవడం వంటి ఇంటి పనులకే పరిమితం కావడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ శ్రమ యొక్క లైంగిక విభజన, ఆప్షన్ బి జీవ సంబంధమైన వైవిధ్యం, ఆప్షన్ సి లింగ సమానత్వం, ఆప్షన్ డి సామాజిక అభ్యుదయం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రమ యొక్క లైంగిక విభజన. సమాజంలో లేదా కుటుంబంలో లింగ ఆధారితంగా పనులు విభజించడాన్ని శ్రమ యొక్క లింగ విభజన అంటారు. నెక్స్ట్, భారతదేశ రాజ్యాంగ పీఠికకు సంబంధించి కింది వాటిలో సరి కాని ప్రకటన ఏది? ఆప్షన్ ఏ రాజ్యాంగ పరిషత్ ద్వారా 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించబడింది. ఆప్షన్ బి పీఠిక ప్రకారం భారతదేశం ఒక సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్. ఆప్షన్ సి పీఠిక పౌరులందరికీ కేవలం ఆర్థిక మరియు రాజకీయ న్యాయాన్ని మాత్రమే అందిస్తుంది, సామాజిక న్యాయాన్ని కాదు. ఆప్షన్ డి పీఠిక ఆలోచన, వ్యక్తీకరణ, విశ్వాసం మరియు ఆరాధనలో స్వేచ్ఛను హామీ ఇస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. భారత రాజ్యాంగ పీఠిక పౌరులందరికీ సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ అనే 3 రకాల న్యాయాన్ని చేకూరుస్తుంది. కేవలం ఆర్థిక, రాజకీయ మాత్రమే అనడం తప్పు. నెక్స్ట్, కింది వాటిలో సరైన జతను గుర్తించండి. ఆప్షన్ ఏ స్త్రీ పురుషులకు సమాన హక్కులు ఉండాలని విశ్వసించే వ్యక్తి, లౌకికవాది. ఆప్షన్ బి ఒక వర్గానికి మతమే ప్రధాన ఆధారమని చెప్పే వ్యక్తి, మతతత్వవాది. ఒక వర్గానికి మతమే ప్రధాన ఆధారమని చెప్పే వ్యక్తి మతతత్వవాది. ఆప్షన్ సి మత విశ్వాసాల ఆధారంగా ఇతరులపై వివక్ష చూపే వ్యక్తి, సృజనాత్మకవాది. ఆప్షన్ డి ఒక వర్గానికి కులమే ప్రధాన ఆధారమని భావించే వ్యక్తి, స్త్రీవాది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వర్గానికి మతమే ప్రధాన ఆధారమని చెప్పే వ్యక్తి మతతత్వవాది. స్త్రీవాది అంటే ఎవరో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మతమే సమాజానికి లేదా వర్గానికి ప్రధాన ఆధారం అని నమ్మే వ్యక్తిని మతతత్వవాది అంటారు. మిగిలిన ఆప్షన్లో నిర్వచనాలు తప్పుగా ఇవ్వబడ్డాయి. నెక్స్ట్, ప్రజాస్వామ్య ఆర్థిక ఫలితాలకు సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటన ఏది? ఆప్షన్ ఏ సగటు నేతృత్వ ప్రభుత్వాలు ఆర్థిక వృద్ధిలో ప్రజాస్వామ్యాల కంటే కొద్దిగా మెరుగైన రికార్డును కలిగి ఉన్నాయి. ఆప్షన్ బి పేద దేశాలలో ప్రజాస్వామ్య మరియు నియంతృత్వాల ఆర్థిక వృద్ధి రికార్డును పోల్చినప్పుడు చాలా పెద్ద వ్యత్యాసం ఉంటుంది. ఆప్షన్ సి ప్రజాస్వామ్యంలో ఆర్థిక అసమానతలను పూర్తిగా నిర్మూలించాయని స్పష్టమైన ఆధారాలున్నాయి. ఆప్షన్ డి ప్రజాస్వామ్య దేశాలలో సంపద అందరికీ సమానంగా పంపిణీ చేయబడి పేదరికం పూర్తిగా అంతమవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సగటున నియంతృత్వ ప్రభుత్వాలు ఆర్థిక వృద్ధిలో ప్రజాస్వామ్యాల కంటే కొద్దిగా మెరుగైన రికార్డును కలిగి ఉన్నాయి. గత గణాంకాల ప్రకారం సగటున నియంతృత్వ దేశాల ఆర్థిక వృద్ధి రేటు ప్రజాస్వామ్యాల కంటే కొద్దిగా మెరుగ్గా ఉంది, కానీ పేద దేశాల విషయంలో ఈ వ్యత్యాసం చాలా తక్కువ. నెక్స్ట్, ఒక దేశంలోని అత్యంత ధనవంతులైన కొద్దిమంది వ్యక్తులు దేశ సంపద మరియు ఆదాయంలో సింహభాగాన్ని అనుభవిస్తూ దిగువన ఉన్న సాధారణ ప్రజలు ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడానికి కూడా ఇబ్బంది పడే సామాజిక పరిస్థితి దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ రాజకీయ అసమానత, ఆప్షన్ బి పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, ఆప్షన్ సి సామాజిక సామరస్యం, ఆప్షన్ డి సంపూర్ణ వికేంద్రీకరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పెరుగుతున్న ఆర్థిక అసమానతలు. సమాజంలో కొద్దిమంది చేతుల్లోనే ఆదాయం కేంద్రీకృతమై మిగిలిన వారు ప్రాథమిక అవసరాలకు ఇబ్బంది పడడం అనేది పెరుగుతున్న ఆర్థిక అసమానతలకు నిదర్శనం. నెక్స్ట్, ప్రజాస్వామ్యంలో పౌరుల గౌరవం మరియు స్వేచ్ఛకు సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి. ప్రకటన ఏ భారతదేశంలోని ప్రజాస్వామ్యం వెనుకబడిన మరియు వివక్షతకు గురైన కులాల సమాన హోదా మరియు అవకాశాల వాదనను బలపరిచింది. కారణం ఆర్ ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛ మరియు గౌరవం అనే సూత్రాలకు చట్టపరమైన మరియు నైతికపరమైన బలం ఉంటుంది.
ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తి గౌరవానికి చట్టపరమైన నైతిక బలం ఉంటుంది. దీనివల్లే భారతదేశంలో వెనుకబడిన కులాల సమానత్వ పోరాటాలకు బలం చేకూరింది. కాబట్టి ఆర్ అనేది ఏకి సరైన వివరణ అవుతుంది. నెక్స్ట్, ప్రజలు ప్రభుత్వంపై ఫిర్యాదులు చేయడం మరియు ప్రజాస్వామ్య పనితీరుపై అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరచడం దేనికి నిదర్శనం? ఆప్షన్ ఏ ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క వైఫల్యం. ఆప్షన్ బి ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క విజయం. ఆప్షన్ సి దేశంలో చట్టరాహిత్యం పెరగడం. ఆప్షన్ డి పౌరుల్లో క్రమశిక్షణ రాహిత్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క విజయం. ప్రజాస్వామ్యంలో ప్రజలు బహిరంగంగా ఫిర్యాదు చేయడం అనేది ఆ వ్యవస్థ విజయవంతమైనదని చెప్పడానికి నిదర్శనం. ఇది ప్రజలలో పెరిగిన రాజకీయ చైతన్యాన్ని సూచిస్తుంది. నెక్స్ట్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు యునైటెడ్ కింగ్డమ్లలో అమలులో ఉన్న పార్టీ వ్యవస్థ ఏది? ఆప్షన్ ఏ ఏకపార్టీ వ్యవస్థ. ఆప్షన్ బి ద్విపార్టీ వ్యవస్థ. ఆప్షన్ సి బహుళ పార్టీ వ్యవస్థ. ఆప్షన్ డి సంకీర్ణ పార్టీ వ్యవస్థ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ద్విపార్టీ వ్యవస్థ. అమెరికా మరియు బ్రిటన్ దేశాల్లో ప్రధానంగా రెండు పార్టీల మధ్య అధికారం మారుతూ ఉంటుంది. కాబట్టి దీనిని ద్విపార్టీ వ్యవస్థ అంటారు. నెక్స్ట్, కింది ప్రకటనలో సమకాలీన భారతదేశంలో కుల వ్యవస్థ స్థితికి సంబంధించి సరికాని ప్రకటన ఏది? ఆప్షన్ ఏ సమకాలీన భారతదేశం నుండి కులం పూర్తిగా అదృశ్యమైపోయింది. ఆప్షన్ బి నేటికి చాలా మంది ప్రజలు తమ సొంత కులం లేదా తెగలలోనే వివాహం చేసుకుంటారు. ఆప్షన్ సి రాజ్యాంగ నిషేధం ఉన్నప్పటికీ అంటరానితనం ఇంకా పూర్తిగా అంతం కాలేదు. ఆప్షన్ డి శతాబ్దాలుగా పొందిన సదుపాయాలు లేదా ప్రతికూలతల ప్రభావాలు నేటికి కనిపిస్తున్నాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సమకాలీన భారతదేశం నుండి కులం పూర్తిగా అదృశ్యమైపోయింది. సమకాలీన భారతదేశంలో కుల వ్యవస్థ ఇంకా పూర్తిగా అదృశ్యం కాలేదు. పాత రూపాలు కొన్ని ఇంకా కొనసాగుతున్నాయి. కాబట్టి అదృశ్యమైపోయింది అనడం సరికాని ప్రకటన అవుతుంది. నెక్స్ట్, రెండు కంటే ఎక్కువ పార్టీలు తమ సొంత బలంతో కానీ ఇతరులతో పొత్తుతో కానీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న పార్టీల వ్యవస్థను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఏకపార్టీ వ్యవస్థ. ఆప్షన్ బి ద్విపార్టీ వ్యవస్థ. ఆప్షన్ సి బహుళ పార్టీ వ్యవస్థ. ఆప్షన్ డి నేతృత్వ వ్యవస్థ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బహుళ పార్టీ వ్యవస్థ. రెండు కంటే ఎక్కువ పార్టీలు పోటీపడి సొంతంగా లేదా ఇతర పార్టీల మద్దతుతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న వ్యవస్థను బహుళ పార్టీ వ్యవస్థ అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే హై పాయింట్స్ కూడా ఇవ్వగలరు. మీరు హై పాయింట్స్ ఇవ్వడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ను కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. థ్యాంక్ యూ.